నా ఫోన్ దించానా ఓకే తొందరగా ఓకే తీసుకొని తొందరగా Okay, let's start. Sound పెట్టండి. పెంచండి కొంచెం. వచ్చిందా? సరిపోయిందా? మీర్పేట్ పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి అత్యంత క్రూరమైనటువంటి ఒక మర్డర్ కేస్ మీ ముందుకు నేరస్తుని ఇంతకుముందు ప్రజెంట్ చేశాం. దీనిలో ఉంచి చాలా రోజుల నుంచి మీరు ఎదురు చూస్తున్నారు ఎటువంటి ఇన్ఫర్మేషన్ పోలీస్ నుంచి వస్తుంది, ఎటువంటి డిటెక్షన్ పోలీస్ చూపిస్తుందని. సో మై టీమ్ ఆపరేటెడ్ వెరీ ప్రొఫెషనల్లీ వితౌట్ లీవింగ్ ఎనీ స్టోన్ అన్టర్న్. ప్రొఫెషనల్ పర్స్పెక్టివ్లో ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. అతనికి ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా, ఏమాత్రం అతను చేసిన క్రూరమైనటువంటి చర్య పైన ఎటువంటి remorseless, doesn't have any guilt for doing this offense. And this is rarest of rare ways a person behaves this way and kills his own wife who has walked with him from a home feeling that she will be in safe hands. అటువంటి పరిస్థితిలో నుంచి ఉన్నటువంటి ఒక మహిళను, నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళను, భార్యగా ఉన్నటువంటి మహిళను ఇంత క్రూరంగా ఇతను హత్య చేశాడు. అప్పుడు హత్య చేసినప్పుడు మీ ఇన్వెస్టిగేషన్లో చూస్తున్నప్పుడు, ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు we were thinking like beach comber, like you move around the beach కదా, ఏమన్నా మహత్యం లాంటి కనబడుతుందా, ఏమన్నా ఈ నేరం ఇలా జరగలేదని అనిపిస్తుందా, ఇంత క్రూరంగా మనిషి బిహేవ్ చేస్తాడా, ఇట్లా ఉంటారా, ఇంత రేరెస్ట్ ఆఫ్ రేర్ వేస్లో ఒక వ్యక్తిని చంపుతారా అనేది వీ వర్ రియలీ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ అవర్ మైండ్. బట్ ప్రొఫెషనల్గా మేము చేయాలి కాబట్టి, ఎవిడెన్స్ కలెక్షన్స్ చేయాలి కాబట్టి ఇవన్నీ చేస్తూ దానికి తగ్గట్టుగా మాకు అడ్మిసిబుల్ ఎవిడెన్స్ ఏమి ఉండాలనేది మేము ఫోకస్గా ఉండి ఈ కేసు మా టీం మొత్తం చాలా కష్టపడి డిటెక్ట్ చేసింది. దీంట్లో సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏదైతే అవసరం ఉంటుందో అవన్నీ మేము కలెక్ట్ చేస్తాం. అవి కోర్టు వారికి మేము సబ్మిట్ చేస్తాం. అంతేకాకుండా ఈ వ్యక్తి ఒక కొన్ని రోజులుగా ఇతను వాళ్ళ చేస్తున్నటువంటి ప్రవర్తన పైన కూడా మేము వీ హ్యావ్ ఎ సర్టెన్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హిమ్, దట్ విల్ బి పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఇతను మీకు తెలుసు, మాకన్నా ఎక్కువ పేర్లు మీకే తెలుసు, బట్ యాజ్ పార్ట్ ఆఫ్ ఫార్మాలిటీ ఐ విల్ టెల్ ద నేమ్స్. పుట్ట వెంకట మాధవి, ఈవిడ నేరస్తుడు గురుమూర్తి యొక్క జీవిత భాగస్వామి, 30 సంవత్సరాల వయసు ఉంటుంది. వీళ్ళు జేపీ చెరువు అని చెప్పేసి ఉన్నటువంటి విలేజ్లో ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి నేటివ్ ప్లేస్, ఇక్కడ వచ్చి జిల్లెలగూడలో వాళ్ళు నివాసం ఉంటున్నారు ఇక్కడ. ఇతను నేరస్తుడు గురుమూర్తి 39 సంవత్సరాలు, ఇంతకుముందు ఆర్మీలో పనిచేసి వచ్చాడు, ఫుల్ టర్మ్ అతను ఆర్మీలో సర్వ్ చేసి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇక్కడ చిన్నగా ప్రైవేట్ దాంట్లో కానీ అక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ జీవితం సాగిస్తున్నాడు సెక్యూరిటీ గార్డ్గా.
ఈ క్రమంలో వీళ్ళకిద్దరు వాళ్ళకున్న ఇద్దరు ఉన్నప్పుడు వీళ్ళు ఈ సంక్రాంతి సందర్భంగా వాళ్ళ పిల్లలతో పాటు ఈ డిసీజ్ యొక్క రిలేటివ్స్ ఇంటికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి అక్కడ ఉండి మళ్ళీ రిటర్న్ వచ్చడం, మళ్ళీ రావడం, మళ్ళీ వెళ్ళడం జరుగుతుంది. ఇట్లా సంక్రాంతి ముందు రోజు, సంక్రాంతి రోజు కూడా జరిగింది. 15th నైట్ వచ్చారు. 16th మార్నింగ్ రోజు అతను ఆవేశంతో ఇప్పుడు మా చుట్టాల దగ్గర బాగా ఉంది కదా, మంచిగా పిల్లలు అక్కడే ఉన్నారు అని మళ్ళీ అనేటువంటి అనాలోచితపూర్వమైనటువంటి ఒక అనవసరమైనటువంటి లైక్ సడన్ ప్రొవొకేషన్ అని కూడా అనలేము. దీనికి పర్పెట్రేషన్ ఉంది, దానికి ప్లానింగ్ ఉంది. పిల్లల్ని అక్కడే ఉంచేసి వచ్చాడు. ఇతని ఈ విషయాలు అకారణంగా గొడవ పెట్టుకొని అతని వైఫ్ మీద దాడి చేయాలనే ఉద్దేశంతో ఎవిడెన్స్ పిల్లలు ఉంటే తెలుస్తుందని చెప్పేసి పిల్లల్ని వాళ్ళ చుట్టాల ఇంట్లోనే పెట్టేసి ఇక్కడ రావడం జరిగింది. వచ్చి భార్య పైన ఆ రోజు మార్నింగ్ ఆవిడని కొట్టడం స్టార్ట్ చేశాడు. తీసుకెళ్ళి గోడకు ఆవిడని తలను స్మాష్ చేశాడు, గట్టిగా కొట్టాడు గోడకి. షీ సస్టైన్డ్ ఇంజురీస్ అండ్ దెన్ అంటే షీ ఫెల్ డౌన్. అప్పుడు పైన కూర్చొని గొంతు నులిమేసేసి ఆవిడ చంపడం జరిగింది. ఇది ఎలా మనకు తెలిసిందంటే ఈ జరిగిన విషయాలన్నీ కూడా తర్వాత తీసుకెళ్ళి నది అక్కడ చెరువులో ఎలా వేశాడు అని అన్నీ కూడా, ట్యాంక్లో ఎలా వేశాడు అనే అన్నీ కూడా ఈ రోజు వస్తువు వెళ్తున్నాడు కదా, మేము అతను ఎంక్వైరీ ఎగ్జామిన్ చేస్తున్నాం, మళ్ళీ పంపిస్తున్నాం, మళ్ళీ వస్తున్నాడు. ఆ ప్రాసెస్లో ఈరోజు ఉదయం వాళ్ళ ఈ అమ్మాయి చనిపోయిన వాళ్ళ అమ్మాయి మాకు ఇతను చెప్పాడు జరిగింది ఏంటి అని చెప్పి. అతను ఆయన ముందు కన్ఫెస్ చేశాడు. కన్ఫెస్ చేసింది అతను వచ్చి మళ్ళీ మన పోలీసులు పిలిచినప్పుడు ఇలా జరిగిందని చెప్పాడు అంతా. దీంట్లో ఇవన్నీ కొట్టడం జరిగిన తర్వాత, చనిపోయిన తర్వాత ఆవిడ ఇంట్లో ఉన్నటువంటి కత్తితో ఫస్ట్ లెగ్స్ కట్ చేసి, తర్వాత 2 చేతులు, బాడీ వాటర్ ఒకటి, దాని 4 పార్ట్స్ కట్ చేసి వీటిని ఒక వాటర్లో పెట్టి హీట్ చేస్తాం కదా మనం చిన్నప్పుడు స్నానం పెట్టుకునే అటువంటి పెట్టి చిన్న పార్ట్స్ చేసినాయని పెట్టి వాటి హీట్ చేస్తాడు, బాయిల్ చేశాడు. తర్వాత వాటిని తీసుకున్న బాయిల్ చేసిన తర్వాత ఈ ఆ పీసెస్ తీసుకెళ్ళి ఈవెన్ ఇట్స్ ఐ మీన్ ఐ డోంట్ అండర్స్టాండ్ హౌ పర్సన్ కెన్ బిహేవ్ లైక్ దిస్. ఇట్స్ అల్టిమేట్ స్టేజ్ ఆఫ్ బ్యాటరీ నేచర్, ఇన్హ్యూమన్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. అటర్లీ ఇట్ ఇస్ రేర్ వేస్ ఆఫ్ డూయింగ్ అండ్ కిల్లింగ్ పర్సన్ దిస్ వే వితౌట్ ఏమాత్రం పశ్చాత్తాపం లేని విధంగా ఆ ఇంట్లో చంపిన తర్వాత, చిన్న ఇల్లు చంపిన తర్వాత ఇంట్లో రెండుకుంటారు. అతను చంపిన ఆ బాడీలో ఉన్న పార్ట్స్ తీసుకెళ్ళి ఒక పెద్ద స్టవ్, వాళ్ళ ఇంట్లో గెస్ట్లు వచ్చినప్పుడు చేయడానికి ఒక స్టవ్ ఉంది, దానిపైన పెట్టేసేసి ఆ సిలిండర్ కనెక్షన్ ఇచ్చేసేసి ఈ బాడీ బాయిల్ చేసిన పీసెస్ని ఆ మంటలో పెట్టి కాల్చాడు. కాల్చిన తర్వాత అన్ని పీసెస్ కాల్చిన తర్వాత